నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు YVSS గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, దానాలు లేకపోతే జపాలు, హోమాలు, యజ్ఞ యాగాది క్రతువులు ఇవన్నీ వింటూ ఉంటాం మనం. అయితే ఎవరి జన్మ జాతకంలోనైనా రాహుకేతులు బాగాలేదంటే మీరు ఇది చేసుకోండి, శని భగవానుడు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటే ఈ జపం చేసుకోండి. ఎన్ని చేస్తున్నా ఎందుకని మాకు అవ్వట్లేదు అనే సెట్ ఆఫ్ పీపుల్ అలా ఉంటారేమో. వాట్ ఈస్ దట్ బ్లాకేజ్? ఆపేది ఏంటి అనేది తెలుసుకోవాలి. అండ్ అలాగే ఇలా దానాలు లేకపోతే ఇట్లా హోమాలు లేకపోతే జపాలు చేస్తే నిజంగానే ఆ కర్మ నుంచి మనం తప్పించుకునేటటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఉందమ్మా. ఇప్పుడు కర్మ, ట్రాన్స్ఫర్ ఆఫ్ కర్మలోకి ఇది వస్తుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ కర్మ. ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో మీరు చెప్పిన దాంట్లో అంటే మీరు బహుశా గ్రహ జపాలని చెప్పుంటారు. ఏంటంటే జపం అనేది దైవ సంబంధమైనది, గ్రహ జపాలు కాకపోతే. యజ్ఞ హోమాలు అనేది ధార్మికమైనది, దానాలు అనేది లౌకికమైనది. ఇది జ్యోతిష్యానికి సంబంధించింది. ఇందులో నేను మనస్సాక్షిగా నమ్మేది, నేను మీకు చెప్తున్నది ఏంటంటే ఈ దానాలు చేసినప్పుడు ఫలితం కొందరికి వెంటనే రెమెడీ వస్తుంది, కొందరికి ఫలితం రాదు, కొందరికి వ్యతిరేక ఫలితం వస్తుంది. దీనికి అక్కడ చేసేటువంటి విధానంలో ఉన్న దోషం అంటే ఏంటంటే, మనం ఎవరికైనా ఏదైనా దానం చేసినప్పుడు శాస్త్రంలో ఉన్నది ఏంటంటే, నేను దానం వాడి దోషాన్ని నేను తీసుకుంటున్నాను అని తీసుకున్నవాడు గ్రహించి దానికి తగ్గటువంటి గాయత్రి జపం తను చేసుకుని ఆ దోషాన్ని నివారణ చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ తీసుకుని గ్రహించిన వ్యక్తికి ఉంటే ఆ దోషం అక్కడ నివారణ అవుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా మనం ధార్మికంగా చుట్టూనంటే నేను చూస్తున్నవి విన్నవి చెప్తున్నాను. మీకు అన్ని దానాలు తీసుకునేటప్పుడేమో అక్కడ పంతులు గారో బహుమరుదనో వంటవాడో పిలుస్తారు. శనిదానం తీసుకునేటప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా సపరేట్ గా ఒక నల్ల బ్రాహ్మడు పాపం వస్తారు. ఆ వచ్చిన వ్యక్తి ఎలాగంటే పూర్తిగా శని దోషం వల్ల బాధపడుతున్న వ్యక్తిగా స్పష్టంగా ఆయన కేశ లక్షణాలు కానీ, ఆయన వస్త్ర లక్షణాలు కానీ, ఆయన ముఖ లక్షణాలు కానీ మా అలాంటి ఆశ్రాలకు తెలిసిన వాళ్ళకంటే తెలిసిపోతుంది. ప్రత్యేకించి నల్ల బ్రాహ్మణ్ తీసుకొస్తారు కదా మీరు. ఆశ్చర్యపోయాను. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఇందులో మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను, ఇది శాస్త్రపరంగా ఉన్నదే. మీకు మనకి ధార్మికంలో చెప్పేది ఏంటంటే, మనం ఎవరికైనా సరే అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, డబ్బులు దానం చేసినా, ఎలా అయితే ప్రకృతిలోంచి మనకి ప్రకృతిలోకి ఏది ఇస్తే అది 10 రెట్ల ఎలా వస్తుందో, ఒకటి కీడు చేసినా, ఒకడిని తిట్టినా, ఒకడి గురించి సాడీలు చెప్పినా, ఒకడికి అన్యాయం చేసినా, ఒకడిని మోసం చేసినా కానీ వాడేమీ చెయ్యలేకపోవచ్చు. కానీ కరెక్ట్గా అటువంటి మోసమే నీకు జరగటం, అటువంటి సాడీలే నీ గురించి చెప్పటం, అటువంటి వ్యతిరేకతే నీకు లైఫ్లో మళ్ళీ కొనాల తర్వాత అది రిఫ్లెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా మిస్ అయ్యే క్వశ్చన్ ఏమీ లేదు. చక్కగా యాజ్ ఇట్ ఈజ్గా కర్మ దాని రోల్ అది ప్లే చేస్తుంది. అందులో నిర్మోహమాటం అంతే తప్పితే కర్మని ఏదో తీసేసేసి చేసేదే ఉండదు. కాకపోతే అండి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ కర్మ ఏం చేస్తామంటే, మనం ఈ దానం ఇచ్చినప్పుడు ఆ దోషం వాళ్ళకి స్వీకరించడం వల్ల దోష పరిహారం చేసుకునే కెపాసిటీ వాళ్ళకుంటే మనకి నివారణ అవుతుంది. ఒకవేళ వాళ్ళు చేయకపోతే ఏమవుతుందంటే, వాళ్ళు తట్టుకుని నిలబడి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఈ పూర్వజన్మ కృతము లేకపోతే వాళ్ళ జరిగినటువంటి బ్యాలెన్స్ అంటారు సరే, తట్టుకుని నిలబడటం అంటే మీన్స్ ఏంటంటే, మనం అప్పు చేసామనుకోండి, కొంతమంది 10,000 చేసినా, 10 లక్షలు చేసినా, 10 కోట్లు చేసినా వాడి మీదకి ఇంటి మీదకి రారు. ఎందుకు రారు? వాడికి అంత ప్రాపర్టీ, దాన్ని తోగగలిగేటువంటి కెపాసిటీ అవతల ఉండటం వల్ల రారు. అదే 1000 రూపాయల జీతగాడు వచ్చేసి 10,000 అప్పు తీసుకుని కట్టకపోతే ఇంటే బ్యాంక్ మేనేజర్ వచ్చేస్తారు ఇంటి మీదకి. అదే 10,000 తీసుకున్న వాడికి 10,000 ప్రాపర్టీ అవతల ఉండి మనం చిన్న నోటీస్ ఇచ్చి శానిటరీ అటాచ్మెంట్ పెడితే 5 నిమిషాలు మన డబ్బులు మనకు వస్తుంది అనుకున్నప్పుడు వీడు రాడు. అలాగే పూర్వజన్మలో మనం చేసినటువంటి ఎవరన్నా పాపాలు ఎక్కువ చేస్తున్నా వాళ్ళ ఫలితం జరగకపోవడానికి కారణం ఏంటంటే, వాడికి అంత పుణ్యం, దాన్ని తట్టుకునేటువంటి పుణ్యం ఉంది, అది ఏమవుతుంది, ఖర్చు అయిపోతుంది, అది వీడికి కనిపించదు కదా.
వాడికి ఏంటంటే నాకేం జరిగిందలా జరుగుతుంది అనుకుంటాడు. ఇది కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ పుణ్య ఫలితం అయిపోగానే తప్పన పడతాడు. అప్పుడు అర్థమవుతుంది. అలాగేంటంటే ఆ దోషాన్ని వాడు తట్టుకున్నంతకాలం ఇది రెండోది. మూడోది ఏంటంటే వాడు అనుభవిస్తాడు తట్టుకోలేక. ఈ శని దోషం చేసేటప్పుడు మేజర్ డిఫెక్ట్ ఏంటంటే ఈ దానం తీసుకున్నవాడు దాన్ని రెక్టిఫై చేసుకోగల కెపాసిటీ లేని వాడిగా ఉండి, ధార్మికంగా లేని వాడిగా ఉండి, వాడిది తీసుకోవటం వల్ల ఈ దోషాన్ని వాడు అనుభవిస్తాడు. అనుభవించినప్పుడు మీరందరూ జాగ్రత్తగా దానాలు చేసేవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చేయించేవాళ్ళని చేసేవాళ్ళు కానీ ఈ దోషాన్ని వాడు అనుభవించటం వల్ల మనం అన్నదానం చేస్తే ఏ రకంగా 10 రెట్ల ఫలితం వస్తుందో, వస్త్రదానం చేస్తే ఏ రకమైన ఫలితం వస్తుందో, 10 మందికి ఏదైనా గుళ్ళు గోపురాలు కట్టించడం వల్ల ఏ ఫలితం వస్తుందో, కరెక్ట్గా వీడు మనకేం చేసాం, వాడి ఈ ఫలితాన్ని, చెడు ఫలితాన్ని అనుభవించే ఫలితం వాడికి ఇచ్చాం. వాడు దాన్ని సఫర్ అయ్యాడు. వాడు దానికి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయ్యి మనకు అది వస్తుంది. అంటే ఎంత టెక్నికల్ గా అందులో మీకు అర్థమైందా? అంటే మీరేంటంటే పూజలు చేసే వాళ్ళకి కష్టాలు వస్తాయి అనే దాంట్లో ఏంటంటే అసలు వాడికి ఏంటంటే మనకి మీకు ఇప్పుడు ఈ మంత్రాలు ఇవన్నీ పూర్వం ఉన్నాయి. శస్త్రం అస్త్రం అంటుంటాం మనం. అస్త్రం అంటే ఏంటి? బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం అన్నీ ఉన్నాయి కదా పూర్వం. ఇప్పుడు ఆ మంత్రాలు ఉన్నాయి, వేదాలు చదువుతున్నారు కానీ ఫలితాలు రావట్లే. శస్త్రం ఏమో కత్తిలో కటార్లు శస్త్రచికిత్సంటారు, అవి చేస్తారు. ఇది ఎప్పటి నుంచి పోయింది ఫలితము? మహాభారత యుద్ధంలో అశ్వత్థామ అనేటువంటి గురుపుత్రుడు పసిపిల్లల ఉపపాండవుల కడుపులో ఉన్న ఉపపాండవుల బ్రహ్మాస్త్రం వేశాడు. పడుకున్న పిల్లల్ని. అసలు వీళ్ళు ఆశ్చర్యపోయి పసిపిల్లల మీద అభంశుభం తెలియకుండా సుతావస్థలో ఉన్న పిల్లల మీద బ్రాహ్మణ పుత్రుడు, గురుపుత్రుడు, ద్రోణాచార్యుడు పుత్రుడు అంటే వాడు విఘ్నత మరిచి వీడే బ్రహ్మాస్త్రం వేస్తే వీటికి లింక్ ఇలాగే పవర్ పెడితే రేపొద్దున ఈ మాత్రం ధార్మికత కూడా లేని వాళ్ళు వస్తారు, రేపొద్దున ఎంత గందరగోళం అయిపోతుందని మహాభాగవతంలో ఆ రోజు నుంచి శస్త్రాలు ఈ రోజు నుంచి ఫలించవు అని చెప్పి ఆపేశారు దాని పవర్ని. కృష్ణ పరమాత్మ ఆపేశారు. ఇది అందుకని ఇప్పటికేంటంటే శస్త్రాలు మన వేదాలంట్లో కూడా ఈ శస్త్రాల మంత్రాలన్నీ కూడా ఉన్నాయి, పఠిస్తుంటాం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కి రావడం కోసం. ఇవి మళ్ళీ సత్యయుగంలో వచ్చినప్పుడు ఆ మంత్రం చదివితే ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. అంటే ఏంటంటే మన సర్క్యూట్, బల్బులు, హోల్డర్స్, లైట్లు, ప్లగ్లు ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. జస్ట్ కరెంట్ మాత్రమే తీశారు. ఆ కరెంట్ కనెక్షన్ ఇస్తే ఇవన్నీ వర్క్ చేస్తాయి. సత్యయుగంలో పవర్ మళ్ళీ ఆన్ అవుతుంది, వస్తుంది. అంటే ఎలా ఉంటుందో అలాగేంటంటే వాడికి అస్త్రశస్త్రాలకు ఎలా తీసేశారో వీటికి ఇంకా తీయలేదు కాబట్టి ఈ దానం చేసిన ఫలితాన్ని అది రిఫ్లెక్ట్ రావడానికి అలాగే ఉంటుంది. అలాగే గుళ్ళు కట్టించాం, గోపురాలు కట్టించామంటారు కదా. ఒక మనిషి అతిథిని పిలిచి మీరు ఇక్కడ కూర్చోపెడితే ఆయనకి టిఫిన్ టయానికి టిఫిన్, భోజనం టయానికి భోజనం, ఏం చేయాలో ఆయనకి గాలి ఆడుతుందా లేదా, వెలుతురు వచ్చిందా లేదా, ఇవన్నీ ఒక అతిథిని కూర్చోబెట్టి ఎలా చేయాలో దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి రోజు షోడశోపచారాలు, నివేదన అన్నీ కూడా సక్రమంగా జరిగేట్టు చూడాల్సిన బాధ్యత ఈయనది. లేకపోతే ఏమవుతుందంటే గుడి కట్టించిన ఫలితం కంటే కూడా ఒక అతిథిని పిలిచి ఇంట్లో ఆకలితో మాడిస్తూ వాడికి ఏం చూడకుండా ఉంటే ఏ దుష్ఫలితం వస్తుందో అక్కడ కూడా సీమదే ఫలితం వస్తుంది. అందుకని ఈ ధర్మ సూక్ష్మాలు తెలియక చాలా మంది ఏంటంటే ఇది చేసేసుకో రెమెడీ అయిపోతుంది, అది చేసేసుకో అంటాం కాదు. చేసిన తర్వాత చేయకపోతే ఏం జరుగుతుంది, ఆ లోపల ప్రాపర్గా చేయకపోతే జరిగే లోపం ఏంటనేది దీనివల్ల చేసుకోవాలి. రెండోది ఏంటంటే మీరు ఎవరికో డబ్బులు ఇచ్చేసేసి ఆయన ఏదో నక్షత్ర జపం చేశాడు, ఆయన ఏదో గ్రహం జపం చేశాడు, చివరికి తీర్థం పుచ్చుకుంటే పుట్టుకుంది అంటే కాదు. మనం అక్కడ కూర్చుని నీకు నోరు తిరగకపోతే, జంత్ర జపం చేసే అవకాశం నీకు లేకపోతే చేసే బ్రాహ్మణుడి దగ్గర నువ్వు కూర్చుని ఆయనకి తాంబూలం ఇచ్చి సంకల్పం చెప్పించుకుని ఆయన ఎదురుగా కూర్చుని జపం చేసినంతసేపు అక్కడ కూర్చుని నీ తరఫున అక్కడ మళ్ళీ దాని ప్రద్దానికి ఇంత జపానికి ఏంటంటే ప్రద్దానికి ఎంత జపం చేసామో అందులో 10వ వంతు తర్పణం వదలాలి, అందులో 10వ వంతు హోమం చేయాలి, అందులో 10వ వంతు బ్రాహ్మణ భోజనం చేయాలి. అంటే 10,000 జపం చేస్తే 1000 తర్పణం వదలాలి, 100 హోమం చేయాలి, 10 మంది బ్రాహ్మణ పెట్టాలి. ఈ సిస్టమ్ పోయిందనుకోండి పనిచేయదు. అయితే ఇప్పుడు దానం పుచ్చుకున్న ఆయన మరి ఆయన అనుష్ఠానం చేస్తున్నాడో లేదో అని మనం ఎలా కనిపెట్టేది? అనుష్ఠాన పరుడైన వాడిని ఇది దానం చేసుకోవడం వల్ల నాకు దోషం వస్తుంది నివారణ చేసుకోవాలనే విజ్ఞత వాడికి తెలిసిన వాడి చేతే మాత్రమే మనం దానికి వెనకాల కొంత స్టడీ చేయాలి. మనం అటువంటి వ్యక్తిని మాత్రమే మనం ఎన్నుకోవాలి, కూర్చోపెట్టాలి.
అది తప్పితే వాటికి అసలు ఏం చేస్తున్నారో తెలియదు. నాకేదో 300 దక్షిణ ఇస్తారు కదా, వచ్చి తాంబూలం తీసుకెళ్ళరా బాబు అని చెప్తున్నారంటే అది తెలియకుండా ఆ దోషాన్ని వాడు అనుభవిస్తే ఆ ఫలితం వస్తుంది. రెండోది ఏంటంటే ప్రధానంగా ఈ మనకి గోవుకి పెట్టినా కానీ హోమం చేస్తే ఎలా పుణ్య ఫలితం వస్తుందో, బ్రాహ్మణ దానం చేస్తే ఎలా ఫలితం వస్తుందో, గోవుకి పెట్టినా అటువంటి పుణ్య ఫలితం వస్తుంది. ఇందులో కూడా నేను ఒక ఓపెన్గా చెప్పదలుచుకున్నాను యాజ్ అ జువాలజీ స్టూడెంట్గా. ధర్మశాస్త్రం తెలుసు, జువాలజీ స్టూడెంట్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే గ్రహదోష నివారణకి ఆవుకి మనం ఏదైనా సరే పెట్టేటప్పుడు మీరు ఏ ధాన్యం అయితే మనకి దోషం ఉందో ఆ ధాన్యాన్ని కొద్దిగా, అంటే ఒక ఉద్దరణో 2 ఉద్దరణలో నువ్వులైతే నువ్వులు ఏదైతే నువ్వులు కానీ మినువులు కానీ ధాన్యం కానీ ఏ బొబ్బర్లు కానీ ఏమైనా సరే చేతిలో కొద్దిగా అవి వేసుకుని, అవి కూడా నానపెట్టినవి, నువ్వులైనా కూడా ఏదైనా సరే నానపెట్టినవి ఉండాలి తప్పితే మనకి మెత్తగా లేకుండా గుచ్చుకునేట్టుగా ఉండకుండా అవి నానేసిన తర్వాత నీళ్లు తీసేసి ఆ నానబెట్టినవి మీ అరచేతిలో వేసుకుని గోవుకు నమస్కారం పెట్టి, నేను ఈ దోష నివారణ కోసం నీకు సమర్పిస్తున్నాను కనుక నన్ను అనుగ్రహించు అని చెప్పి ఊరికే అక్కడ పడేయటమో ఇచ్చేయటమో కాకుండా మీ అరచేతిలోనే పెట్టుకుని చక్కగా ఇలా పెడితే తన మూతితో మీ అరచేతిని తాకి ఆ ధాన్యాన్ని స్వీకరిస్తుంది. దానికి దక్షిణగా మనం ఏం పంతులు గారికి అంటే డబ్బులు తాంబూలం పెట్టిస్తాము, లేకపోతే మనకి ఇంట్లో ఇది ఇస్తాం, పప్పు కూర నెయ్యి ఇవన్నీ ఇస్తాం కదా, అలా ఇచ్చేట్టుగా గోవుకి ఏంటంటే, గోవుకి తీసుకునే ఆహారం గ్రాసం కనుక ఏంటంటే మన ఒక కట్ట గ్రాసం తీసుకెళ్ళి పచ్చిగొడ్డి మనం కొని ఆ కట్ట మన చేత్తో పట్టుకెళ్ళి దానికి పెట్టాలి. పెట్టేస్తే అది మామూలుగా వాళ్ళు రోజువారీ పెట్టేస్తారు. అంతేగాని డబ్బులు ఇచ్చేస్తే మీరు ఏది ఇస్తే అదే వస్తుంది. మళ్ళీ ఇందులో కూడా చెప్పేది అంటే మీరు అది కొనుక్కుని వెళ్ళాలి. అంటే నవధాన్యాలు ఉన్నాయనుకోండి, ఇది జరిగే లోపాలు చెప్తున్నా. పంతుగారికి డబ్బులు ఇచ్చేసేసి నవధాన్యాలు ఆయన కొనుక్కొచ్చేసి ఆయన కొనుక్కొచ్చిన దానం డబ్బులు ఇవ్వడం కాదు. వస్తువు మీది అవ్వాలి, ఫస్ట్ మమ అవ్వాలి, అయిన తర్వాత నమమ అని అక్కడ దానం ఇవ్వాలి. అలా కాకుండా మేము ఈయనకి ఎంతో చెప్పాడు, 3,000 4,000 10,000 చెప్పాడు, ఆయన ఇంట్లో ధాన్యం తీసుకొస్తాడు, ఆయన దానం ఇప్పిస్తాడు, ఫలితం ఎవరికి వెళ్తుంది? ఆయనకి వెళ్తుంది. మీకు వచ్చే ఫలితం ఏంటి? పంతులు గారికి 3,000 4,000 ఇచ్చిన ఫలితం మీకు వస్తుంది. అంటే ధాన్యం దానం చేసిన ఫలితం రాదు అక్కడ. ఇంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇన్ని జాగ్రత్త తీసుకుని అంటే గోవుకు పెట్టేటప్పుడు కొద్దిగా పెట్టాలి, గ్రాసం మాత్రం ఇవ్వాలి తప్పితే బ్రాహ్మడికి ఇవన్నీ ఇవి చేసుకోకుండా చేసి మాకు ఫలితం రాలేదా అంటే శాస్త్రానికి విరుద్ధంగా చేసి శాస్త్రం ఫలితం ఇవ్వాలంటే సైన్స్ అయినా ఇవ్వదు. ఏది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.